అండి, వెల్కమ్ టు స్మార్ట్ గీత ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ అయితే నేను డిఫరెంట్గా మింట్ షర్బత్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. మనకు ఇక్కడ నేను డిఫరెంట్గా వాడేది ఏంటంటే వాటర్ మిలన్ ఐస్ క్యూబ్స్ అయితే వాడతానండి. సో మనం ఆ షర్బత్ ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ మనమైతే వాటర్ మిలన్ ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి నేను ఇలా వాటర్ మిలన్ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. సో వాటర్ మిలన్ ముక్కల్ని జ్యూసర్లో వేసాను. ఇప్పుడు మనం జ్యూస్ చేసుకుందాం. వాటర్ మిలన్ జ్యూస్ తీసుకున్నాను చూడండి. ఇప్పుడు నేను వడపోసుకున్నాను, ఎందుకంటే మనకు ఐస్ క్యూబ్స్ సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా మనకు ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, అందులోకి చక్కగా పోసేసుకోవాలి. ఇలా మనము షర్బత్ చేసుకోవాలనుకునే ముందే ఇలా మనం ఒక 1 అవర్ ముందు ఇలా చేసి ఈ ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడ్డానికి కలర్ఫుల్గా మంచిగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను ఒకసారి ట్రై చేశాను అనమాట. చూడండి, ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో ఐస్ క్యూబ్స్ అయితే చక్కగా రెడీ అయిపోయాయి. సో ఇప్పుడైతే నేను మింట్ జ్యూస్ ప్రిపేర్ చేసి చూపిస్తాను వీటితో. సో మింట్ జ్యూస్కి మనకు కావాల్సినవి పటిక బెల్లం వాడుతున్నాను నేను ఇక్కడ స్వీట్ కొరకు. ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఇంతకుముందు వీడియోస్లో దీని గురించి చెప్పాను. సో మింట్ లీవ్స్ నేను ఇలా కడిగి వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ జీలకర్ర పౌడర్, కొంచెం రాక్ సాల్ట్, ఒక చిన్న లెమన్. సో ఇవైతే ఇంగ్రీడియంట్స్ మన మింట్ జ్యూస్కి. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ పటిక బెల్లాన్ని పౌడర్లా చేసుకుందాం. పటిక బెల్లాన్ని కొంచెం స్మాష్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు మనం జ్యూస్ కోసం ఒక జ్యూస్ జార్ తీసుకొని పుదీనా ఆకుల్ని అందులో వేసి జ్యూస్ చేద్దాం. నేను ఇక్కడ పుదీనా ఆకుల్ని మంచిగా కడిగి వాటర్లో నానబెట్టాను. సో ఈ ఆకులతో పాటు ఈ వాటర్ కూడా నేను ఈ జ్యూసర్లో వేసేస్తాను. రాక్ సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి. సో మనం ఇది మిక్స్ చేశాక మనం లెమన్ అయితే యాడ్ చేసుకుందాం. సో గ్రైండ్ చేశాను. ఇప్పుడు మనమైతే వడబోసేసుకుందాం. సో మనం ఆకులని వాటర్లో నానబెట్టాం కదా, ఫ్లేవర్ అనేది ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట మనకు. సో అందుకే ఆ వాటర్నే మనము జ్యూస్ చేసుకోవడానికి వాడుకోవాలి. సో ఇప్పుడైతే దీన్ని వడబోసేద్దాం. సో ఇలా అయితే పుదీనా జ్యూస్ వచ్చేసిందండి. ఇందులోకి మనం ఒక లెమన్ కట్ చేసి యాడ్ చేసేసుకుందాం అండ్ ఇంకా ఐస్ క్యూబ్ యాడ్ చేసుకుందాం. ఫైనల్గా మనకు జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. టేస్టీ హెల్దీ జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. సమ్మర్లో మనం పటిక బెల్లం వాడాం కదా, చల్లగా మన బాడీ అనేది చల్లగా ఉండడానికి పటిక బెల్లం అనేది హెల్ప్ అవుతుంది. సో ఇలా నేను ఒక లెమన్ కట్ చేశాను. సో ఇందులో పిండేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ మిలన్ ఐస్ క్యూబ్ అయితే యాడ్ చేసేసుకుందాం. కొంచెం జీలకర్ర పౌడర్, మనం ఇందాక జ్యూస్ చేసేటప్పుడు వేసాం కదా, అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలా జ్యూస్ చేసేటప్పుడు వేయడం వల్ల. పైన ఇప్పుడు కొంచెం వేసేసుకుందాం మనం. సో ఫైనల్గా మనకైతే ఇలా మింట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.